హాయ్ గాయ్స్! కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా అయితే బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు, అందులో వామ, జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మాకైతే ఇవి సరిపోతాయి అని చెప్పి సరిపడంత తీసుకొని చేసుకుంటున్నాం అనమాట. వాటిని మిల్ దగ్గరకు తీసుకొని మెత్తగా పిండి పట్టించుకొని రావాలి. అందులోకి మనకు సరిపడినంత అంటే మనం ఎంత తింటామో అంత చూసుకొని కారం, ఉప్పు, ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా మొత్తం కలిసేలాగా ఫస్ట్ వాటర్ వేయకుండానే పిండి మొత్తం కలిసే లెక్క కారం, ఉప్పు, ఆయిల్ అంతా పిండికి కలిసే లెక్క కలుపుకోవాలి. అవి కలిసినాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక సైడ్న పక్కకు కలుపుకుంటూ రావాలి. అలా కలిస్తే ఇంకో ఇలా మా అమ్మ కలిపింది ఇలా కలిసిపోయి ముద్ద అయిపోతుందంట. పూరికి చపాతీ పిండి కాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. వాటిని గిద్దెలలో పెట్టేసేసి మనం కళాయిలో నూనె హీట్ అయింది కదా, ఆ నూనెలో ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా ఒత్తుకోండి. ఎందుకంటే నూనె హీట్ అయింది అనుకో బాగా ఇలా పైకి అనేసి బాగా పొంగుతుంది అనమాట. వేడి వేడిగా ఇంకో కారపూస రెడీ. హాయ్ గాయ్స్! కారపూస ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా అయితే బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు, అందులో వామ, జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మాకైతే ఇవి సరిపోతాయి అని చెప్పి సరిపడంత తీసుకొని చేసుకుంటున్నాం అనమాట. వాటిని మిల్ దగ్గరకు తీసుకొని మెత్తగా పిండి పట్టించుకొని రావాలి. అందులోకి మనకు సరిపడినంత అంటే మనం ఎంత తింటామో అంత చూసుకొని కారం, ఉప్పు, ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా మొత్తం కలిసేలాగా ఫస్ట్ వాటర్ వేయకుండానే పిండి మొత్తం కలిసే లెక్క కారం, ఉప్పు, ఆయిల్ అంతా పిండికి కలిసే లెక్క కలుపుకోవాలి. అవి కలిసినాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక సైడ్న పక్కకు కలుపుకుంటూ రావాలి. అలా కలిస్తే ఇంకో ఇలా మా అమ్మ కలిపింది ఇలా కలిసిపోయి ముద్ద అయిపోతుందంట. పూరికి చపాతీ పిండి కాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. వాటిని గిద్దెలలో పెట్టేసేసి మనం కళాయిలో నూనె హీట్ అయింది కదా, ఆ నూనెలో ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా ఒత్తుకోండి. ఎందుకంటే నూనె హీట్ అయింది అనుకో బాగా ఇలా పైకి అనేసి బాగా పొంగుతుంది అనమాట. వేడి వేడిగా ఇంకో కారపూస రెడీ.